ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు జూన్ నెల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ప్రతి మాసంలో మనొక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ మాసంలో 2 మంచి మాటలు చెప్పుకుందాం. అసలు విషయం 3 నిమిషాలే ఉంది, ఉపన్యాసం ఎక్కువ ఉంది అనేటువంటి వ్యక్తులకి మరొకసారి మనవి. ఒక మంచి మాట వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిర పడకన్ అన్నటువంటి పద్యాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే జ్యోతిషం సూచకం శాస్త్రం. ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం ఖర్చులు పెడుతూనే ఉంటాం. అటువంటి వాటిని నియంత్రణలో ఉంచుకోమని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఈ విషయాన్ని గమనించుకోవడం. మొదటి విషయం ఏంటంటే, మన యొక్క దేశం యొక్క ఉన్నతి కొరకు మనందరము కూడా పాటుపడవలసిన అవసరం. మనందరము కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కోసం తప్పకుండా మనం ఏకతాటి మీద ఉండి సనాతన ధర్మానికి మనం బద్ధులై ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. నిరంతరం దైవనామస్మరణ, భగవద్గీత పారాయణం, ప్రతిరోజు ఏదో ఒక దేవాలయ సందర్శన చేయడం అనేది మనము విధిగా పెట్టుకోవలసిన అవసరం, మన పిల్లలకి నేర్పించవలసిన అవసరం ఉంటుంది. అది తప్పక మీరు ఫాలో అవ్వాల్సిందే, దానికి ప్రత్యామ్నాయం లేదు. ఇక రెండవది, మనం ప్రతి వారం చెప్పుకునేటువంటి షేర్ మార్కెట్ గురించి ఏదో సెబీ వాళ్ళ పర్మిషన్ కావాలి, మనమేమి లోతుగా వెళ్ళి ఇగో ఈ షేర్స్ మాత్రమే ఈ టైంలో వృద్ధి పొందుకుంటాయని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం లేదు. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు సపోజ్ విప్రో అనేటువంటి సంస్థ ఏదైనా ఉంది, అది వి అక్షరంతో మొదలవుతుంది, అది రోహిణి నక్షత్రం వృషభ రాశిలో వెళ్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆ వృషభ రాశి ఆ రోజు ఆ వారం ఉన్నటువంటి ఫలితాన్ని, ఆ షేర్లు వృద్ధి పొందుకుంటాయా లేదన్న విషయాన్ని నేను గమనించి నామ నక్షత్ర ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. జాతకాలు వదిలిపెట్టి షేర్ మీద పడ్డారనేటువంటి కొంతమంది మాటలు మాట్లాడుతుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి అణువణువు, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు, ప్రతి పుస్తకము, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లాంటి వాటి మీద కూడా జ్యోతిష్య ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటిని అనుసరించుకొని జ్యోతిష్య ఫలితాలు చెప్పవచ్చును. ప్రతి విషయం గురించి జ్యోతిష్యము స్పృశించినటువంటి వస్తువు కానీ, వ్యక్తి కానీ, వృక్షము కానీ, పంచభూతాలు కానీ లేవన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ప్రతి ఒక్క విషయం గురించి మనం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇది నేను ఈ వారం చెప్పాలనుకున్న మాట. మరొక మాట, తల్లిదండ్రులను మాత్రమే సేవించండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. ఏదో సనాతన ధర్మంలో 0.1% మృగాల్లాంటి తల్లిదండ్రులు ఉండవచ్చును, కానీ 99.9% సనాతన ధర్మంలో మంచి వ్యక్తిత్వము, సదాచార సంపన్నత ఉండే వాళ్ళే ఉంటారు. పిల్లలు ఎదగాలని కోరుతూనే ఉంటారు. అటువంటి సమయంలో అనవసరపు ఆస్తిపాస్తుల గురించి, ఇతరత్రా విషయాల గురించి, అల్పమైనటువంటి దేనికి పనికిరానటువంటి ప్రేమ కలాపాల గురించి మీరు తల్లిదండ్రులతో కంటూ కూడదు, వద్దు అని చెప్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈనాటి మంచి మాటలు. ఇవి ఎవరికైనా అనుకూలంగా అనిపిస్తే స్వీకరించి మరొక 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాల్లోకి వెళ్దాం. కన్యారాశి వారికి పూర్వజన్మ పుణ్య ఫలితము, తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలితము, సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహాన్ని పొందుకున్న రాశి ఇదొకటి. అయితే వీరికి కూడా పంటి కింద రాయిలాగా ఒక చోట ఒక వారంలో ఇబ్బంది ఉంది. ఎప్పుడు? 3వ వారంలో 4 రోజులు, ఆఖరి 4 రోజులు, 3వ వారంలో ఆఖరి 4 రోజులు ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త. నష్టమే. దూకుడు తగ్గించేసేయాలి. పనికి వాళ్ళ మాటలు మాట్లాడద్దు. లేనిపోని గాంభీర్యాన్ని ప్రదర్శించకండి. లేని ఖర్చులని క్రియేట్ చేసుకోకండి. పక్కవాడితో గొప్పలు చూపించుకోవడానికి చేసేటువంటి అప్పులు మీకు తిప్పలు కలిగిస్తాయి. జాగ్రత్త. అనవసరమైనటువంటి వ్యాపకాలు, అనవసరమైనటువంటి పదార్థాలు తినడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ 3వ వారంలో ఆఖరి 4 రోజులు మీకు మద్యపాన సేవనం, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలకి దారి చూపే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అని బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం రావడం, ప్రైవేట్ సెక్టర్ ఉన్న వారు ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకోవడం లాంటి స్థితి కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. 3వ వారంలో ఆఖరి 4 రోజులు మాత్రమే. మిగిలినటువంటి 1, 2, 3వ వారంలో మొదటి 3 రోజులు, 4వ వారంలో అసలు మీ అంతటి అదృష్టవంతులు లేరని చెప్తాను. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి,
వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ సంతానం ఈ మాసంలో మీకు నిలబడుతుంది. సహజమైనటువంటి సంతానాన్ని పొందుకునే అవకాశం, శుభవార్తలు వింటారు. పిల్లల విద్యా సంబంధ విషయాల్లో కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటారు. స్వదేశంలో విదేశాల్లో విద్యాభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చును. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి పొందుకోవచ్చును. స్థిరాస్తుల్ని అభివృద్ధి చేసుకోవచ్చు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయవచ్చును. ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవచ్చును. కోర్టు వివాదాలు, విభేదాలు తొలగిపోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి మాట తీరులో, సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకి విపరీతమైనటువంటి గౌరవము, ఆనంద యోగం, మంచి పదవి లభించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఈ మాసం మొత్తంలో అదృష్ట యోగం, అద్భుతమైనటువంటి ప్రదర్శన, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు, రివార్డులు అందుకోగలిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి మంచి లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతోంది. వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. స్వదేశంలో విదేశాల్లో కూడా గొప్ప గొప్ప ఈవెంట్స్ కి మీరు సన్నాహాలు చేసుకోవచ్చు. అటువంటి అదృష్ట యోగం. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల బ్రహ్మాండమైన లాభం. రైతు సోదరులకి ఊహించని విజయం, మంచి పంట లాభాలు, మంచి విత్తనాలు లభించడం, మంచి వర్షం, భగవంతుని ఆశీర్వచనం, పంట వృద్ధి బాగా ఉంటుంది. పంటకు కావాల్సిన ఏర్పాటు చేసుకోవడం, ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందడం, కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీరు అనుకున్నటువంటి ఆర్థిక సహకారాలు అందుకునే అవకాశం. విత్తనాభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉండబోతుంది. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, ఆనంద యోగం ఉంటుంది. వివాదాలకు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా మంచి కళాశాల ప్రవేశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగ బదిలీ కూడా మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు. బెంచ్ మీద ఉద్యోగం ఉంటే తప్పకుండా ఈ మాసంలో మీరు ప్రాజెక్టుకు వెళ్తారు. ఆన్ సైట్ అపార్చునిటీ ఉంటుంది. విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని కూడా పొందుకోవచ్చు. విద్యార్థికి వీసా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు శుభకరమైనటువంటి వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. విద్యా సంబంధ విషయాల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పోటీ పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించవచ్చు. లా పరీక్షలు కానీ, సిఏ లాంటి పరీక్షలు కానీ, వాయిదా పడినటువంటి పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు రాస్తున్న వారు తప్పకుండా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక 3వ వారంలో 4 రోజులలో, ఆఖరి 4 రోజులలో కాస్త విద్యార్థులు మాస్ కాపింగ్ పాల్పడకండి. అంటే మరి వెంటనే మిగతా రోజులలో మాస్ కాపింగ్ చేసి అడగండి. అప్పుడు చేయాలనిపించదు. ఆ 4 రోజులలో మార్క్స్ తగ్గిపోతాయన్న భావనతో, పక్కవాడి చేసిన ప్రోద్బలంతో వక్ర మార్గం పట్టే అవకాశం ఉంది. మీరు అటువంటి మార్గాల్లో వెళ్ళకండి. మీ పరీక్ష మీరు రాయండి. ది బెస్ట్ ర్యాంక్ తప్పకుండా వస్తుంది. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు. మీకు సుఖం, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, వివాహ యోగం, ఆనందకరమైన జీవనం ఈ మాసం ప్రతి మాసం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.